సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా గుంటూరు కారం 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో వసూలు రాబట్టలేకపోయింది. మహేష్ స్టార్ పవర్తో 200 కోట్లకు కాస్త అటు ఇటుగా కలెక్షన్స్ అందుకోగలిగింది. సినిమా రిజల్ట్ ఏంటనేది పక్కన పెడితే ఇందులోని సాంగ్స్ మాత్రం ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ డైలీకి మనకి ఎక్కడో చోట ఈ పాట వినిపిస్తూనే ఉంటాయి. అంతగా జనాల్లోకి వెళ్ళిపోయిన ఈ సినిమాలోని ఓ సాంగ్ తాజాగా అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. గుంటూరు కారం సినిమాకి ఎస్ తమన్ సంగీతం సమకూర్చిన సంగతి విదితమే. తమ్ మసాలా, ఓ మై బేబీ, మామా ఎంతైనా, కుర్చీ మడతబెట్టి, రమణ ఐ, అమ్మ వంటి 6 పాటల్ని కంపోజ్ చేశారు. ఇవన్నీ మ్యూజిక్ లవర్స్ని ఆకట్టుకున్నాయి. ఇన్స్టెంట్ చార్ట్ బాస్టర్ ఆల్బమ్ అనిపించుకోలేదు, కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మెల్లగా జనాల్లోకి బాగా వెళ్ళాయి. కానీ కుర్చీ మడతబెట్టి సాంగ్ మాత్రం విడుదల చేసినప్పుడే వైరల్ అయిపోయింది. ఏడాది కాలం పాటు అన్ని మ్యూజిక్ ప్లాట్ఫామ్స్లోనూ ట్రెండింగ్లో కొనసాగింది. ఎక్కడ చూసినా ఈ పాటే రీల్స్, కవర్ సాంగ్ వీడియోలు కనిపించాయి. ఒక రకంగా ఇది సోషల్ మీడియాలో సెన్సేషనల్ క్రియేట్ చేసిందని చెప్పాలి. అయితే తాజాగా ఈ సాంగ్ మరో 100 రికార్డ్స్ సృష్టించింది. యూట్యూబ్లో 600 మిలియన్ వ్యూస్ మార్కును క్రాస్ చేసింది. తద్వారా అత్యంత వేగంగా ఈ ఫీట్ అందుకున్న తెలుగు పాటగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని ఆదిత్య మ్యూజిక్ సంస్థ యాక్స్ వేదికగా ప్రకటించింది. ఈ పాటకు 3.2 మిలియన్లకు పైగా లైక్స్ ఉండటం విశేషం. ఇక బుట్టబొమ్మ 890 మిలియన్స్ వ్యూస్, రాములో రాముల 695 మిలియన్ వ్యూస్తో టాప్లో ఉన్నాయి. సోషల్ మీడియాలో ఏజెంట్ తాత అని పిలుచుకుని ఓ పెద్ద ఆయన నోటి నుంచి వచ్చిన పదాలతో కుర్చీ మడతబెట్టి పాటకు ట్యూన్ కట్టాడు తమన్. రామజోగయ్య శాస్త్రి క్యాచ్ లిరిక్స్ రాయగా, సాహితీ చాగంటి శ్రీకృష్ణ హుషారుగా ఆలపించారు. దీనికి శేఖర్ మాస్టర్ మా స్టెప్పుల్ని కొరియోగ్రఫీ చేశారు. ఇందులో మహేష్ బాబు వేసిన డ్యాన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.